సింధూర స్వామీజీని కలుస్తుంది. ఇక స్వామీజీ అయితే ఏంటమ్మా, ఏంటి నువ్వు ఇలా బాధపడుతూ ఉన్నావు కదా, నీ బాధలన్నీ తీరే పరిష్కారం ఒక్కటుంది అని చెప్పి అంటాడు. అది వినగానే సింధూర అయితే ఏటి స్వామీజీ అది చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే స్వామీజీ ఇలా అంటూ ఉంటాడు, ఏంటమ్మా చిలక గోరింకల్లా ఉన్న మీ జంటకి అందరూ కూడా మీ జంటనే అంటున్నారు. అందుకే మీ జంట ఒక పంట పండాలి. అందుకే నీ కడుపులో ఒక బిడ్డ పడితే ఆ బిడ్డ ఆమె చేతిలో పెట్టండి. చంచలమ్మ చేతిలో ఆ బిడ్డ పడితేనే మీ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇక ఆ దేవుడికి దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక చంటి అయితే సింధూరాన్ని చూసి ఒక్కసారిగా అలా మైమర్చిపోతాడు. ఇక సింధూరాన్ని ఎత్తుకొని వచ్చి బెడ్ మీద అలా పడుకోబెడతాడు. అది చూసి సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమైంది చంటికి, ఎందుకు ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా చంటి సింధూర వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు. ఇక సింధూర మీద చంటి అలా కళ్ళు పెట్టి చూస్తూ ఉండడం చూసి సింధూర అయితే ఏమవుతుందో ఏంటో అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇక స్వామీజీ చెప్పినట్లుగా ఒక బిడ్డను కానీ చంచలమ్మ చేతిలో పడితే సమస్యలన్నీ నయమవుతాయి అనేసరికి సింధూర అయితే ఖచ్చితంగా ఒక బిడ్డను కనాల్సిందే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా చంటి సింధూర వాళ్ళిద్దరూ కూడా ఒక్కటవుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.